మామూలుగానైతే ఎలక్షన్లు వచ్చినప్పుడే లీడర్లు పబ్లిక్ లో తిరుగుతుంటారు. పొద్దుగల లేచుడుతోనే వాడలన్నీ సుడువెట్టుకుంటా కనబడుతుంటారు. కంటికి కనబడ్డోళ్ళందరినీ పలకరించుకుంటా పోతుంటారు. ఆగిన కడల్లా జోలి చెప్తుంటారు. మొన్న ఎలక్షన్ల ముంగట చూసినాం కదా ఎట్లా చేసిర్రు. కానీ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీల లెక్క వేరున్నది. కొత్త మురిపేమో ఎట్లనో గానీ నెల తిరగక ముందే పబ్లిక్ లో తిరుగుతున్నారు లీడర్లు. ఇగో నెరీ మంత్రి పొన్నం సార్ అయితే ఇప్పటి సందే పోతం పెట్టిండు. అగ చూడుర్రి నోట్ల పండ్ల పుల్లేసి వాడలన్నీ ఎట్లా సుడిపెడుతున్నాడో మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. లేచుడుతోనే మంత్రి సార్కు పబ్లిక్ మీద పానం కొట్టుకున్నట్టున్నది. అందుకే ఓ యాప పుల్ల ఈర్చుకొని నోట్లేసుకొని కార్యకర్తలతోటి కలిసి హుజనాబాద్ పట్నం 14 వార్డుల తిరిగిండు సారు. వట్టిగా తిరుగుడు కాదు, పట్నంలో సమస్యలు తెలుసుకునే పని ముంగటేసుకున్నాడు. తొలుత మురికి కాలువల గలీజ్ చూసిండు. గలీజ్ సంగతి ఏందో చూసుకోవాలని ఎంబడే ఉన్న మున్సిపల్ కమిషనర్ కు మతలబ్ చేసిండు. అటెంక కూరగాయల అమ్మేటోళ్లతోటి కూడి మాట్లాడిండు. కిరాణా షాపులు నడుపుకునేటోళ్లతోటి కాసేపు జోలి పెట్టిండు. ఇట్లా ఎదురైన వాళ్ళందరి మంచి షెడ్డలు అరుచుకున్నాడు సారు. హమాలీ సంఘాల కూలీలతోటైతే శానసేపే కూర్చొని మాట్లాడిండు సారు. వాళ్ళ ఆపతి సాపతి అరుచుకుండు, సమస్యలన్నీ తెలుసుకుండు. సంబురం కొద్ది చిన్నపాటి సన్మానం కూడా చేసిర్రు కూలీలు. నేను మంత్రిని అన్న ఫీలింగ్ లేకుండా అందరితోటి కలిసిపోయిండు సారు. ఎసొంటి సమస్యలున్నా మొహమాటం వద్దు, సీదా నా కాడికి వచ్చి సమస్యలు చెప్పుకోర్రి అని ఓ ఇంటి మనిషి లెక్కనే చెప్పిండు. అంతేకాదు ఇగో చూడు ఇంకేమన్నాడు. చూసిర్రా సార్ను సారని విలువద్దట. తనకంటే చిన్నోళ్ళు అన్నా అన్న పలుకుతాడట. తనకంటే పెద్దోళ్ళు తమ్మి అని పిలిచినా స్పందిస్తాడట. గొప్ప ముచ్చటే కదా. ఇక అటెంక ఆఖరి రోజు ప్రజాపాలన కార్యంకు కూడా పోయిండు పొన్నం సారు. పబ్లిక్ దగ్గర నుంచి స్వయంగా దరఖాస్తులు తీసుకున్నాడు. పనుల పనిగా ఎగస్ పార్టీలను కూడా అరుచుకున్నాడు. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే. ఇలా ఈ హామీలు అమలు కాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని 420 అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టి చెప్పినాం. అనేకమైన సెక్షన్లు ఉన్నాయి. 379, 382, 384, 392 అన్ని ఎక్స్టార్షన్, డెకాయిట్, రాబరీ, థెఫ్ట్ అన్ని 4 కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది. మేమొచ్చి నెల కూడా అయితలేదు, ఎగస్ పార్టీ వాళ్లకు ఆత్రమే ఆగుతలేదు అన్నట్టు గట్టిగానే సురుకులొత్తిండు సారు. మొత్తానికి ఎలక్షన్ల ముంగట పబ్లిక్ లో తిరిగేటి లీడర్లను చూసినాం గానీ షేయి పార్టీ లీడర్లు ఇప్పుడే పబ్లిక్ లో తిరుగుతుర్రంటే తారీఫ్ చేయాల్సిందే పొర్రి. మరి ఇది కొత్త మురిపేమా, ఎప్పటికీ గిట్లే ఉంటారా అనేది చూడాలిగా.